ప్రజలపై భారం మోపం ఎంత కష్టమైన ప్రజలకు మేలు చేస్తుంది. 6 గ్యారెంటీలు పక్కాగా అమలు. అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టండి. ఆస్తులు సృష్టిస్తాం, సంపదను కూడా పెంచుతాం. వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచుతాం. బడ్జెట్ ప్రతిపాదనల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నమాట. భట్టి విక్రమార్క గారు ఈ విధంగా అన్నారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో అమలు చేసిన 6 గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఆర్ఎండ్బి, పిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష అయితే నిర్వహించారన్నమాట. ముఖ్యంగా సంపద సృష్టించి సంక్షేమం అందించాలని చెప్పేసి భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఈ అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అయితే తీసుకొచ్చారు కదా. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసేందుకు నిధులు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ నిధుల కోసం సంపదను అయితే సృష్టించి అందిస్తామని చెప్తున్నారు. ఎవరి మీద భారం అయితే వేయమని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా బడ్జెట్కి సంబంధించి కసరత్తులు అయితే జరుగుతున్నాయి. తొందరలోనే 6 పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయి అనమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని